తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి 8 గంటల వరకు విశాఖ రూరల్లో 92.5, కాపుల్పడాల్లో 85.5, మధురవాడలో 83.5, సీతమ్మధారలో 81.2 మిల్లీమీటర్ల వాన కురవగా రాష్ట్ర వ్యాప్తంగా 63 ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. విశాఖ ఆర్కే బీచ్లో నీరు బాగా ముందుకు వచ్చింది. అనకాపల్లి జిల్లాలో సాయంత్రం నుంచి వర్షం మరింత ఎక్కువైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం స్వల్ప గాలులతో చిరుజల్లులు కురిశాయి. ఒడిశాలో వర్షాలు కురుస్తుండటంతో ఈ జిల్లాలో జలాశయాలకు వరద పోటెత్తింది. మరోవైపు రైతులు వరి, మొక్కజొన్న, పత్తి పంటలను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. సాయంత్రం నుంచి ఈదురు గాలులు కూడా మొదలయ్యాయి. పోలాకి మండలంలో అత్యధికంగా 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లాలో ఉదయం నుంచి వర్షాలు మొదలయ్యాయి. విజయనగరంలో కడలి కల్లోలంగా మారింది. భోగాపురం మండలం ముఖం వద్ద సముద్రం 15 మీటర్లు ముందుకొచ్చింది. భయపడిన మత్స్యకారులు తీరంలో లంగరు వేసిన బోట్లను గృహాల వద్దకు చేర్చారు. రైటిక మరింత సమాచారం అల్లూరి జిల్లా నుంచి సూర్యరావు తుఫాన్ ప్రభావంపై మరిన్ని అప్డేట్స్ అందిటకి రెడీగా ఉన్నారు లైవ్లో. సూర్యరావు, చెప్పండి, అసలు అక్కడ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే సాయంత్రం నుండి చెదురుమదురు వర్షాలు అయితే కురిశాయి. అలాగే ఉదయాన్నే భారీ వర్షం ఒక జల్లు పడింది. అంతేకాకుండా గాలులు కూడా వీస్తున్నాయి. ఇప్పుడిప్పుడే గాలులు వీస్తున్నాయి. ఈ గాలులు బలపడినప్పుడు గ్రామీణ ప్రాంతంలో గాని, అలాగే ఘాటి రోడ్లలో వృక్షాలు గాని, కొండ చర్యలు గాని జారిపడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడైనా భారీ వృక్షాలు నేల కొరిగినప్పుడు వెంటనే అరగంటలో దాన్ని తీసేందుకు జేసీబీలు రెడీ చేసి ఉన్నారు. దీనికి సంబంధించి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారు. ఘాటి రోడ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలతో గస్తీ కాస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని జిల్లా కలెక్టర్ అయితే పటిష్టమైన చర్యలు చేపట్టారు. అలాగే నిన్న సీఎం గారితో జిల్లా కలెక్టర్ల సమావేశమైంది. జిల్లాలోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గాని, ప్రాణ నష్టం గాని, ఆస్తి నష్టం గాని జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీని ప్రకారంగా 63 పునరావాస కేంద్రాలలో ప్రత్యేక చర్యలు తీసుకుని రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో వారికి నిత్యం ఏ అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు అయితే చేపట్టారు. అలాగే గోదావరి, సబరి నదులు పొంగే అవకాశం ఉన్నందున గోదావరి, సబరి పరివాహక ప్రాంతాల్లో ముంపుకు గురవుతున్న పోలవరం ముంపు గ్రామాలకు పునరావాస కేంద్రాలలో ఇప్పటికే తరలించారు. ఇప్పుడు డొంకరాయి జలపాతంలో 5 గేట్లు ఎత్తి దిగువకి నీళ్లు విడిచిపెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముందస్తు చర్యలో భాగంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం అయితే పటిష్టమైన చర్యలు చేపట్టింది. అలాగే విశాఖపట్నం నుండి కిరండోల్ వెళ్లే రైళ్లను కూడా పూర్తిగా రద్దు చేశారు. టనల్స్ ఉన్నాయి కాబట్టి గుహల ద్వారా రైళ్లు రావాలి. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది కాబట్టి పూర్తిగా రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. 2 రోజుల పాటు రైలు ప్రయాణం కూడా చేయవద్దనేసి అధికారులు అయితే హెచ్చరించారు. కొండ చర్యలు జారిపడే అవకాశం ఉంది. అలాగే టనల్స్ ఉన్నాయి, దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి రైళ్లను కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. అరకు ప్రాంతంలో ప్రత్యేకంగా అరకు, అనంతగిరి, చింతూరు, రంపచోడవరం ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, అక్కడ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనేసి జిల్లా కలెక్టర్ అయితే నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ అధికారులు, యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకొని పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పర్యవేక్షణలో, అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం వారికి వైద్య సేవలు అందించేందుకు పునరావాస కేంద్రాలలో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అలాగే వసతి సదుపాయాలు ప్రత్యేకంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ వాతావరణం అయితే ఇప్పుడే చెదురుమదురు వర్షాలు పడుతుంది, ఈదులు గాలులు వీస్తున్నాయి. ఇంకా బలపడే అవకాశం ఉన్నందున ఈ రోజు, రేపు పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. అలాగే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే స్పందించే విధంగా
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా తీసుకొచ్చే సహాయం పొందేందుకు చర్యలు చేపట్టారు. అలాగే 3 ఎలిఫేడ్లు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎలిఫేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అయితే పేర్కొన్నారు. సూర్యారావు, అలాగే ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎక్కడ అంటే ఇప్పటికే గుర్తించిన 63 పునరావాస కేంద్రాలలో ఇప్పటికే 1200 మంది పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా చర్యలు అయితే చేపట్టారు. ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదని చర్యలు అయితే చేపట్టారు. దీనికి సంబంధించి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు అలాగే మట్టి ఇల్లులలో ఉండే వారికి పూర్తిగా వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలలో అయితే తరలించారు. దీనికి సంబంధించి వారికి ఎటువంటి ప్రాణ నష్టం జరగదని చెప్పుకోవచ్చు.